ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అయితే మొదటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమీ ఆలోచించరు. లాయల్టీ, నమ్మకం, నిజం, అబద్ధం, న్యాయం, అన్యాయం ఏం ఆలోచించరు. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి మొదటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. కానీ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫైనల్ అయ్యారు, ట్యూన్స్ చేశారు, ఆల్మోస్ట్ మీ చేతిలోనే సినిమా ఉంది. ఇంకా చంద్రసిద్ధార్థ్ గారు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయారన్న ఒకే ఒక్క కారణంతో మేబీ ఆయనే మీకు ఆ ఛాన్స్ ఇప్పించి ఉండొచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లాయల్టీ దీనికి ఒక్కదానికే కట్టుబడి ఉన్నారా? కెరీర్ కంటే లాయల్టీ ఎక్కువ అనుకున్నారు అప్పుడు? అంటే ఎథిక్స్ లేకుండా మనం బతికితే డౌన్ ది లైన్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎథికల్గా తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ రోజే చచ్చిపోవాలి మనం. నా పర్సనల్ ఫీలింగ్ అది. అందుకు నేను ఎథికల్గా ఎక్కడ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఉంటాను. అక్కడ చందు గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో మ్యూజిక్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగలేదు ఎప్పుడు కూడా. ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకు నేను అడగలేదు నా మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం. తెలుసు సార్. చందు గారికి కూడా నేను ఎప్పుడు అడగలేదు. బట్ మేము ఎంత ఫ్రెండ్స్ అంటే నేను చేసే ఫస్ట్ సినిమాకి బై డిఫాల్ట్ ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. అలాగే ఆయన సినిమాలో నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమా రికార్డింగ్ కంప్లీట్ అంతా అయింది. అక్కడ ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, ఆయన బయటకు వచ్చారు. ఆబ్వియస్గా ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఆయన పక్కకి ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఈ సినిమా ఇంపార్టెంట్ అనుకుని కనుక నేను ఆ సినిమా చేసి ఉంటే నా లైఫ్లో నేను ఎట్టి పరిస్థితిలో చందు గారికి మొహం చూపించుకునేవాడిని కాదు. అలాంటి స్థితి నాకు రాకూడదు. ఆయన అడిగారా మిమ్మల్ని ఆర్పి నువ్వు కూడా బయటికి రమ్మని? మీరే వెళ్ళారు కదా? లేదు, నా అంతటి నేను వచ్చాను. ఆయన ఒక సందర్భంలో మీకు అనిపిస్తే చేయండి ఏముంది అన్నారు. అంటే ఆయన చాలా మంచి మనిషి కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆ మాట అన్నారు. అనిపిస్తే అనేది అనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ద ప్రాజెక్ట్ దట్ వీఆర్ డూయింగ్. ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయి పోతాయి, కానీ ఓ మనిషి పోతే మనిషిని మనం వదులుకోలేం కదా. మీరు ఆ సినిమాకి ఫైనల్ అయినప్పుడే ఆ సినిమా పేరు అవునంటూ కాదంటూ అయితే కథ మొత్తం స్వయంవరమేనా? స్వయంవరం. కథ మారలేదు, టైటిలే మారింది. ఏం సార్ ఎక్కడ గ్యాప్ వచ్చింది ఆ సినిమాలో? ఎందుకు డైరెక్టర్ మారాల్సి వచ్చింది? అదేదో అంటే 2 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ మెంబర్ అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్లో ఒక అతను వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఏదో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాడని నేను లేను ఆ సిచ్యువేషన్ కాబట్టి నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. అది చందు గారికి నచ్చలేదు. మా డిపార్ట్మెంట్ మీద వాడు అరడానికి అని. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాడు అరిస్తే తప్పే ఉంది అన్నట్టు అతన్ని సపోర్ట్ చేయడం ఏదో జరిగింది. అది వాళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. నీకోసం సినిమాకి నాకు తెలిసినంత వరకు 0 బడ్జెట్, అస్సలు డబ్బులు లేకుండా తెరకెక్కిన సినిమా అది. చాలా మినిమం డబ్బులు. అంటే స్టార్స్ని ఆ సినిమాలో వర్క్ చేసిన స్టార్స్ ఇప్పుడు వాళ్ళు స్టార్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ కనీసం వాళ్ళకి వెహికల్స్ పెట్టే స్తోమత కూడా లేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాకి మీకు ఛాన్స్ వచ్చింది, అద్భుతమైన సంగీతం ఇచ్చారు. కమర్షియల్గా పే చేశారా నీకోసంకి? నాకు ఫ్రాంక్గా అంటే ప్రొడ్యూసర్లు తిట్టుకుంటానేమో, నాకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు నీకోసంకి. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఓకే వచ్చిందిగా చాలు అనే దీంతోనే ఉన్నాను. బట్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ ష్యూర్. యాక్చువల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తనది ఆ సినిమాలో కొంటె బాపు పాట ఉంది కదా, ఆ పాట దేవి చేసింది. మిగతా పాటలు నేను చేశాను. అయితే దేవి చెన్నైలో ఉంటాడు కాబట్టి దేవి కోసం చెన్నై వెళ్ళి యాక్చువల్లీ అది దేవి ఓకే అయ్యి సినిమా కొంత షూట్ అయ్యేంత వరకు ప్రొడ్యూసర్స్ వేరే. ఆ ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ మూవ్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ చెన్నై వెళ్ళాలన్నా అది కూడా ఖర్చే. మ్యూజిక్ అప్పట్లో వాట్సాప్లో లేవు. కరెక్ట్, ఆ సినిమా పరిస్థితి అట్టాగే ఉండేది. అది అందుకు ఇంకా లోకల్గా చేయాలి అనే దీనిలో అప్పుడు ఈ అవునంటూ కాదంటూ చేసిన 2 ట్యూన్లు తీసుకుని వాళ్ళు వైజాగ్ వెళ్ళి షూట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వి, అందరికి నచ్చింది అని. అప్పటివరకు నాకు తెలియదు నేను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని.
2 సాంగ్లు షూట్ అయిన తర్వాత నాకు తెలిసింది నేను మ్యూజిక్ డైరెక్టర్ అని. ఆ తర్వాత ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేయాలి అంటే అప్పుడు సీను వైట్ల గారు అంటే గంటా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, సినిమా టైటిల్ నీకోసం అని చెప్పగానే నాకు మనసులో మెదిలిన పాట నీకోసం టైటిల్ సాంగ్. అప్పుడు సీను వైట్ల గారిని కలిసి ఇలాగ నీకోసం టైటిల్కి నేను ఒక సాంగ్ ట్యూన్ చెప్తాను అని అంటే ట్యూన్ వినిపించాను, ఆయనకు బాగా నచ్చింది. అక్కడ నుంచి వీ ట్రావెల్డ్. అసలు ఒక్కసారి అది హమ్ చేస్తారా నీకోసం సాంగ్? నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం నీకోసం. సాహితీ గారు రాశారు సాహిత్యం. అంటే మీరు ఏ రోజైనా మీరు ఎదురుపడిన రోజు ఒక ప్రశ్న అడగాలనుకున్నాను, నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మీ గొంతులో సార్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఎంత పెద్ద స్టార్ సింగర్ అయినా సరే అది డిస్టర్బెన్స్ అనగానే వాళ్ళు పలికే విధానంలో ఆ వోకల్స్ గాలి రావడము స్వచ్ఛంగా నీట్గా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మీ వాయిస్. ఇది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది. ఎలా ఇది ఫస్ట్ నుంచా ఏమైనా కేర్ తీసుకున్నారా? మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఈ జీన్స్ ఇచ్చినందుకు. సార్ నేను ఫ్రాంక్గా ఎలాంటి కేర్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయను. రోజుకి 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి ఇవి కూడా ఉండవు నాకు. నేను కంపోజ్ చేసి రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ పాట నేను విన్నా, అసలు ఎవరో ప్లే చేస్తే వినడం తప్పితే నా అంతా నేను ప్లే చేయడం కూడా ఉండదు. అంటే కొంచెం గేర్ ఎక్కువేమో నాకు. అది అంటే అయిపోయింది కదా వర్క్, ఇంకా కొత్త వర్క్ గురించి ఆలోచిద్దాం అని తప్పితే అయిపోయిన వర్క్ గురించి అసలు ఇచ్చాను. బట్ షోస్ ఉన్నప్పుడు నా పాటలు నేను పాడతాను. ఆ షోకి ముందు ప్రాక్టీస్ చేయడం అవి కూడా ఉండవు. డైరెక్ట్ స్టేజ్ ఎక్కి షోలో పాడడం అంతే. అందుకు నేను ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అవుతాను అందరికీ. నా గురించి ఏం చెప్పినా అప్పుడే ఐస్ క్రీమ్ తిని మైక్ ముందుకెళ్ళి పాడమన్నా పాడేస్తాను. సింగర్స్ ఇలాంటి కేర్లు తీసుకోవాలి అని ఏవైతే ఉంటాయో అవేమి కూడా నేను తీసుకున్నాను. అందుకు నేను నా గురించి ఏం చెప్పినా ఆర్పి ఎలా ఉన్నాడు కదా మనం కూడా అది ఫాలో అవుదాం అనుకుంటే మిగతా వాళ్ళు ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే దానికి నేను కారణం అవుతాను. కాబట్టి ఇవేమి నేను చెప్పను. ఒక రకంగా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవచ్చు. అందుకే నేను మా అమ్మ నాన్నకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ గొంతు వచ్చింది కాబట్టి సార్ వాళ్ళదే ఈ క్రెడిట్ అంతా.